సిఐటి జిల్లా యూనియన్ అధ్యక్షులు కె గోపాల్ గారు ఉన్నారు. వాళ్ళ ప్రధాన సమస్యల గురించి నందిగం టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి నందిగామ మున్సిపల్ కార్యాలయం వద్ద మోకాళ్ళపై నిరసన తెలియజేయటం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. మరి ఈ కార్మికులకు వచ్చే వేతనాలు 12,000, 13,000 మాత్రమే వేతనాలు వస్తూ ఉన్నాయి. ఈ పని చేసేవాళ్ళు మొత్తం కూడా ఎస్సీలు, మొత్తం ఎక్కువ మంది దళితులు, పేదలు, ఇళ్ళు కూడా లేనటువంటి పేదలు ఈ పని చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు అవి కూడా ఈ కార్మికులకి అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. మొన్న ఇచ్చినటువంటి తల్లికి వందనం కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి, అట్లాగే భర్త చనిపోతే భార్యకి పెన్షన్ కానివ్వండి, తర్వాత వాళ్ళు ఇళ్ల స్థలం కానీ ఏదైనా సరే, ఇంకా ఆఖరికి చెప్పుకోవటానికి దౌర్భాగ్యం ఏంటంటే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ల కింద ప్రభుత్వం 200 యూనిట్ల లోపు ఉచితం అన్నారు. అది కూడా వర్తించని పరిస్థితి ఈరోజు కార్మికులు దౌర్భాగ్యంగా పట్టింది. అందుకనే ప్రభుత్వం ఒక 36 జీవో విడుదల చేసింది. దాని ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ప్రకారం కార్మికుల వేతనాలు చెల్లించాలని చెప్పేసి అంటా ఉన్నాం. అదేవిధంగా పనిచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కూడా లేదు. కనీసం వాళ్ళకి చూపించడానికి కూడా ఎటువంటి హక్కులు లేకుండా ఈరోజు ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. అందుకని పనిచేస్తున్న సమయంలో దెబ్బ తగిలినా కానీ చనిపోయినా కానీ వాళ్ళకి ప్రభుత్వే బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వీళ్ళు వేళ్ల తరబడి వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి విజయవాడలో జూలై 5 నుంచి నిర్వాధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఆ సమ్మెకి నిరసనగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము కూడా రేపు ప్రభుత్వం నిన్న చర్చలకు పిలిచి మీ సమస్య 2-3 రోజులు పరిష్కరిస్తామని చెప్పారు. పరిష్కారం కాకపోతే జూలై 12 తర్వాత అర్ధరాత్రి నుంచి మేము కూడా పనులన్నీ బంద్ చేసి సమ్మెకి వెళ్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకని ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పి చెబుతూ ఉన్నారు. అందుకని ఇప్పటికైనా సరే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మీకు ప్రధానంగా ఇప్పుడు కార్మికులకు వచ్చేసి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి లబ్ధి పొందట్లేదండి? ఏవి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏది కూడా రేషన్ కానివ్వండి, కరెంటు బిల్లు ఉచితం కానివ్వండి, అట్లాగే పెన్షన్ కానివ్వండి, అమ్మకు వందనం కానివ్వండి, తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ఏ పథకం కూడా ఆఖరికి ఇన్కమ్ సర్టిఫికేట్ పోయినా కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అంటే పిల్లలు 10th ఇంటర్ అయిపోయి కాలేజీలో జాయిన్ కట్టడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ వెళ్ళినా కానీ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అర్హులు కాదు అని చెప్పేసి సర్టిఫికేట్ కూడా రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు కాంట్రాక్టర్లా లేకపోతే ఏమైనా ప్రైవేట్ పరంగా చేస్తున్నారా? డైలీ వేతనాల కింద వస్తున్నారా మీ కార్మికులు? ఎట్లా వస్తున్నారు? కాంట్రాక్టర్ కాదు, అట్లానే మన డైలీ వేజ్ ఎన్ఎంఆర్ల కిందే వీళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం గవర్నమెంట్ ఎంప్లాయీని సైట్లో చూపిస్తూ ఉంది. మరి ఇదే గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసే విజయవాడ లాంటి కార్పొరేషన్లో వాటర్ వాళ్ళు తిప్పే వాళ్ళు కానీ, కరెంటు వాళ్ళు కానీ, ఆపరేటర్లు కానీ వీళ్ళందరికీ 60,000, 70,000 ఇస్తున్నారు వేతనం.